వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఇంటర్నేషనల్ సాకర్ స్టార్ లియోనెల్ మెస్సీ భారతదేశంలో టూర్ చేస్తున్నారు. 72 గంటల పాటు భారతదేశంలో టూర్ ఉండబోతుంది. దాంట్లో భాగంగా కోల్కతా ఫస్ట్ అక్కడికి వెళ్ళి వర్చువల్గా ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించుకొని, అభిమానులు ఏర్పాటు చేసినటువంటి విగ్రహాన్ని ఆవిష్కరించుకొని ఒక 5 నిమిషాలు అక్కడ ఏమైనా మ్యాచ్ ఆడతారనుకున్నారు, లేదు తెలియదు. కానీ మొత్తానికి కోల్కతాలో చాలా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అభిమానులే మెస్సీ అండ్ టీం మీద వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్ బాటిల్స్ ఇవన్నీ కూడా విసురుతూ నానా హంగామా చేశారు. ఇంతకీ కారణం ఏంటయ్యా అంటే, ఆయన అక్కడికి వెళ్ళి ఆ విగ్రహాన్ని ఆవిష్కరించి ఫుట్బాల్ మహా అయితే ఒక 2 to 3 minutes or 5 minutes అక్కడ వాళ్ళతోటి సరదాగా ఆడి అందరికీ అభివాదం చేసి వెంటనే వచ్చేసేయాలి. ఇంతే జరిగేది. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు, ఇతరత్ర వివివివిఐపీలు మెస్సీతోటి ఎలాగైనా ఫోటో తీసుకోవాలన్నటువంటి దాంతో ఉన్నదంతా ఆలస్యం చేయడం, అలాగే ఆయన టూర్ షెడ్యూల్ అనేది ఆ షెడ్యూల్కి సంబంధించి పకడ్బందీగాని ప్లాన్ చేసుకోవడంతో ఎక్కువసేపు ఉండడానికి వీలు లేకుండా పోయింది. దీంతో ఆయన అక్కడి నుంచి బయటకు వచ్చేశారు. ఆ వచ్చేటువంటి క్రమంలో మెస్సీ వెళ్ళడానికి వీలు లేదు, మెస్సీ అభిమానులకి అక్కడ ఉండాల్సిందే ఇది అని చెప్పి అన్నారు. బట్ అక్కడ ఉండాల్సినటువంటి సమయం మించిపోతోంది, ఇంకా చాలా ఇబ్బందికరంగా ఉంది, అవ్వాల్సిన షెడ్యూల్ అవ్వట్లేదు అని మెస్సీ అండ్ టీం వాళ్ళు బయలుదేరిపోతూ ఉండడం అది వాళ్ళకి నచ్చలేదు. బాటిల్స్ ఇస్తారు చాలా గందరగోళానికి, ఏకంగా బ్యారికేడ్స్ దాటుకుని పోలీసులు కూడా వాళ్ళని కంట్రోల్ చేయడం కుదరలేదు. ఆఖరికి మొత్తం అందరూ కూడా ఎలాగోలాగా తప్పించుకొని మొత్తం గ్రౌండ్లోకి వచ్చేసారు. ఇంకెలా ఉంటుంది పరిస్థితి అంటే, అభిమానం ఉండొచ్చు, తప్పులేదు, కానీ మరీ అంత మూర్ఖపు అభిమానం అనేది ఉండకూడదు. సో అలాగే రాజకీయ నాయకులైనా ఇంకొకళ్ళన్నా, అంటే వీళ్ళకి సెలబ్రిటీలకి, అది ఎవరైనా కావచ్చు, ఏ సెలబ్రిటీ అయినా కావచ్చు, వీళ్ళకి ఏంటంటే అభిమానుల దగ్గరికి మనం వెళ్తున్నాము అన్నప్పుడు సరైనటువంటి ఏర్పాట్లు పూర్తి స్థాయిలో ఉండాలి. లేదు షార్ట్ టర్మ్ వస్తున్నారు అన్నప్పుడు వదిలిపెట్టడం బెటర్. వాళ్ళందరికీ ఏదైనా ఒక స్క్రీన్ లాంటిది అక్కడ ఏర్పాటు చేసి మెస్సీ మీతో మాట్లాడతాడని ఏదో ఒక వీడియో కాన్ఫరెన్స్ లాగా మాట్లాడితే అయిపోతుంది. లేదు ఈ రాజకీయ నాయకులందరినీ కనీసం వచ్చిన దానికి ఆ అసోసియేషన్ సభ్యులు, ఎందుకంటే కోల్కతా అంటే ఫుట్బాల్ కూడా చాలా ఫేమస్ అక్కడ, అందుకని చాలామంది అభిమానులు ఉంటారు అక్కడ, లక్షల్లో అభిమానులు ఉంటారు. వాళ్ళకి కాస్తైన సంతృప్తి ఉండేలాగా ఈ రాజకీయ నాయకులు లేదంటే ఇతర అధికారులు వీళ్ళన్నా ప్రవర్తించుంటే బాగుండేది. అఫ్కోర్స్ వాళ్ళ అభిమానాన్ని కూడా తప్పు పట్టలేం, కానీ వాళ్ళకి సామాన్య అభిమానులకి ఉండేంత ఉండదు కదా. సో మొత్తానికి అంత గందరగోళం అయిపోయింది. ఇప్పుడు సరే కలకత్తాది అయిపోయింది, దానికి పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు. హైదరాబాద్ పరిస్థితి ఏంటి అంటే, షెడ్యూల్ వచ్చింది, షెడ్యూల్కి సంబంధించి టోటల్గా మాట్లాడుతున్నారు. ఉప్పల్ స్టేడియంలో ఆయన 5 నిమిషాలు మ్యాచ్ రేవంత్ రెడ్డి వాళ్ళతో కలిసి ఆడతారా అయిపోతుంది. అండ్ ఓవరాల్గా హైదరాబాద్లో ఎంతసేపు ఉంటారు మెస్సీ అనేది చూస్తే యాజ్ పర్ ద షెడ్యూల్ ప్రకారం కేవలం 30 నిమిషాలు మాత్రమే హైదరాబాద్లో. అక్కడ మ్యాచ్ జరుగుతుంది, బట్ అందులో మెస్సీ ఉండరు. మెస్సీ టీం సభ్యులు మిగతా వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు, అలాగే లోకల్గా ఉన్నటువంటి టీం ప్లేయర్స్ వీళ్ళు ఎవరైతే ముందుగా సెలెక్ట్ కాబట్టారో వాళ్ళతోటి సరదాగా ఒక మ్యాచ్ అనేది ఉంటుంది. అలాగే టికెట్ రేట్లు కూడా 12,000 నుంచి 30,000 దాకా ఉన్నాయనేది ఒక సమాచారం. కొంతమందికి పాస్లు వెళ్తున్నాయి, అది కూడా వేరే విషయం. ఓవరాల్గా మెస్సీ ఇదంతా కూడా జరిగేది ఈ ప్రోగ్రాం 10 నిమిషాలు మాత్రమే. మరి ఈ 10 నిమిషాలు గందరగోళం లేకుండా మెస్సీతోటి మేమే ఫోటోలు దిగాలను, ఇంకోటి దిగాలను, ఇదంతా చేయాలను లేకుండా ఉంటారా? అందుతున్నటువంటి సమాచారం ప్రకారం మొత్తం 3,000 మందితోటి 3 అంచెల భద్రతని ఏర్పాటు చేశారు. కలకత్తా ఉదంతాన్ని గుర్తు చేసుకున్న తర్వాత అభిమానులు ఎవరు కూడా అసలు బయటికి రావడానికి లేదు. మెస్సీ వెళ్ళేంతసేపు కూడా అక్కడి నుంచి వెళ్ళిన అరగంట వరకు కూడా ఎవరిని స్టేడియంలో కానీ ఇంకో చోట వదిలేది లేదు అనేది అక్కడ క్లియర్గా చెప్పేశారు. ఎక్కడికక్కడ భద్రతని కట్టుదిట్టం చేశారు. 3 అంచెల భద్రత ఉంటుంది. అలాగే ఆయనకి నేషనల్ గార్డ్స్ కూడా ఆయనకి ఉంటారు. ఇవన్నీ కూడా అవుతాయి. అలాగే ముఖ్యమంత్రి గారి విజిట్ ఉంది. ముఖ్యమంత్రి గారితో పాటు మిగతా వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్తారనేది తెలిసినటువంటి విషయమే ఆ షెడ్యూల్ ప్రకారం. మరి మనమన్నా గౌరవిద్దామా, లేదంటే మెస్సీ వచ్చాడు మాతో మాట్లాడలేదు, మాతో ఆడలేదు అని చెప్పి పరువు తీస్తామా? అతను విదేశానికి చెందినవాడు, మన దేశానికి మన దగ్గర కూడా అభిమానులు ఉన్నారు అని తెలుసుకొని ఒక టూర్లో కేవలం 72 గంటల టూర్ తనకున్నటువంటి షెడ్యూల్స్ ప్రకారం, ఏమీ లీజర్లో ఉండరు. వాళ్ళకి క్లబ్ రూల్స్ అనేవి ఉంటాయి, కాంట్రాక్ట్స్ ఉంటాయి, దాని ప్రకారం వాళ్ళు ఎండార్స్మెంట్స్ ఇవన్నీ కూడా చేసుకుంటూ వెళ్ళాలి. అందులో భాగంగా భారతదేశంలో, ఎందుకంటే మన దగ్గర మనం ఆడతాం, మనం చూస్తాం, కానీ మనకంటూ అంతర్జాతీయంగా ప్రాతినిధ్యం అనేది చాలా తక్కువ కాబట్టి వాళ్ళతో పోలిస్తే వాళ్ళని గౌరవించుకోవాలి. వచ్చినటువంటి అతిథులని మనం గౌరవించుకొని పంపించాలి. అంతేగాని నా దగ్గరికి రాలేదు, నా అలగడాలు, బాటిల్స్ ఇచ్చడాలు, ఇలాంటి పిచ్చి పనులు చేస్తే పోయేది. రేపు పొద్దున్న కలకత్తాలో సమ్మాన్ ఎవరో చేశారని చెప్పి ఆ పేరు ఎవరో చెప్పరు, కోల్కతాకి అవమానం. అలాగే హైదరాబాద్లో జరుగుతుందా, హైదరాబాద్కి అవమానం. ఓవరాల్గా ఏమవుతుందంటే, మెస్సీ ఇండియా టూర్ అని పెట్టి హెడ్లైన్స్లో ఇండియన్స్ మరీ ఇంత లేకినా కొడుకులా, డెఫినెట్గా ఇదే మాట మాట్లాడతారు, ఇలాగే ఉంటారు.
సో మనం వచ్చిన వాళ్ళని గౌరవించుకోవాలి అనేది ఇక్కడ ప్రధానంగా చెప్పేది. అండ్ ఈ సెలబ్రిటీలు వీళ్ళందరికీ కూడా మీరు ఏంటంటే ఇలాంటి కార్యక్రమాలు చాలా తక్కువ పెడితే బెటర్ ఏమో. చాలామందికి తెలియాలి, అభిమానం అన్న పేరుతోటి గలాటా సృష్టించడానికి కొంతమంది బ్యాచ్ ఉంటారు. వాళ్ళందరూ మిగతా వాళ్ళందరికీ కూడా అడ్డం పడుతూ ఉంటారు. వీళ్ళందరికీ తెలియాల్సింది ఏంటంటే ఈ సెలబ్రిటీలు అసలు మేము రామరా నాయన, మీరు సినిమా చూస్తారా లేదంటే ఆట చూస్తారా చూసి మీరు వెళ్ళిపోండి, మా దగ్గరికి రాకండి అని చెప్పేసి వదిలేసుకోవాలి, పట్టించుకోకుండా వెళ్ళిపోవాలి. ఒక సోషల్ మీడియాలో పోస్టో లేదంటే ఒక వీడియోనో రిలీజ్ చేస్తే అంతే తప్ప పబ్లిక్లోకి ఇలా వచ్చి అందరితోటి కలుద్దాం, మామూలుగా అందరిని ఒకసారి చూసి వెళ్దాం అనేది పెట్టుకున్నారంటే ఇగో ఇలాగే జరుగుతూ ఉంటాయి చాలా వరకు కూడా. ఎందుకంటే మా అభిమానానికి హద్దు అనేది ఉండదు. మేము ఏం చేస్తాం అనేదానికి మాకంటూ ఒక ఆలోచన ఉండదు. మా దగ్గరికి రాలేదు, మేము చెయ్యూపలేదు, మాకు ఫోటో ఇవ్వలేదా, మా కోపాలు వచ్చేస్తాయి, మాకు బీపీలు పెరిగిపోతాయి ఇమ్మీడియట్గా. మేము బాటిల్స్ విసిరేస్తాము, చెత్త విసిరేస్తాము, ఏదైనా చేసేస్తాం. మేము బ్యారికేడ్లు ఎరగొట్టేసి దూకేసి ముందుకు వెళ్ళిపోతాం. మా అభిమానం అది. దీన్ని అభిమానం అనరు, రాక్షసాభిమానం అంటారు. సో ఇది ఎవరికి కూడా తగదు అనేది చెప్పాల్సినటువంటి ఒక మాట. ఎనీవే, హైదరాబాద్ వస్తున్నటువంటి మెస్సీకి ఘన స్వాగతం. డెఫినెట్గా మా హైదరాబాదీ ఆతిథ్యాన్ని మీరు పొందుతారని చెప్పి మనస్ఫూర్తిగా భావిస్తున్నాం. ఎటువంటి అవమానం కూడా జరగదు, గౌరవించుకునే పంపిస్తాం అనేది అందరి తరఫున ఇచ్చేటువంటి మాట. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.